నమస్తే అండి అందరికీ. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలావారి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీని మసాలా పౌడర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా అన్నంలోకైనా రైస్లోకైనా చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేత గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఈ సాల్ట్ వాటర్లో వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మీరు ముందుగానే క్లీన్ చేసి ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి కొంచెం జీలకర్రని, కొంచెం ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కల్ని, దంచి పెట్టుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని టమాటో మెత్తబడే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా టమాటో మెత్తబడిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిపై మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, ఆయిల్ పైకి తేలి గోరుచిక్కుడుకాయ అనేది బాగా వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని దీనిపై మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మరొక 2 నిమిషాలు ఈ విధంగా కదుపుతూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటర్ అనేది బాగా దగ్గర అయిపోయి చూసారు కదా, చిక్కుడుకాయ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా కోలావారి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.